ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి. దిగువ మేడిగడ్డ బ్యారేజ్ నుంచి ఎత్తిపోతలు నిలిచిపోవడంతో ఎల్లంపల్లిలో నీటి మట్టం తగ్గిముఖం పడుతుంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8 టీఎంసీలు నీరు మాత్రమే ఉంది. రాబోయే నెల రోజుల్లో డెడ్ స్టోరేజ్ కి చేరుకునే అవకాశం ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. ఎండలు మండిపోతున్నాయి. అదే సమయంలో ప్రాజెక్టుల నీరు అడగంటుతోంది. ముఖ్యంగా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నీటి కొరత ఏర్పడుతోంది. ఇన్ఫ్లో లేకపోవడంతో ప్రాజెక్టు నీటి నిల్వలు క్రమేణా తగ్గుతున్నాయి. ప్రస్తుతం మనం ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ఉన్నాం. గత 4 సంవత్సరాల్లో ఎప్పుడు లేని విధంగా కూడా ప్రాజెక్టులో నీటి కొరత ఏర్పడింది. 4 ఏళ్ల క్రితం వరకు కూడా దిగువన ఉన్న మేడిగడ్డ బ్యారేజ్ నుంచి ఇక్కడికి పంపింగ్ చేశారు. మేడిగడ్డ నుంచి అన్నారం నుంచి సుందిల్ల మీదుగా ఎల్లంపల్లిలోకి పంపింగ్ చేసేవారు. దీంతో మండు వేసవిలో కూడా నీటి కొరత లేకుండా ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటితో కలకలాడేది. దీంతో దీని ఎగువన ఉన్న ఎత్తిపోతల పథకాలతో పాటు తాగునీటి కూడా ఇబ్బంది లేకుండా ఉండేది. ఈసారి మేడిగడ్డ బ్యారేజ్ దెబ్బతిన నేపథ్యంలో మేడిగడ్డ అన్నారం బ్యారేజ్కి సంబంధించిన నీటినంతా పూర్తి స్థాయిలో కూడా కిందికి వెళ్ళడం, అక్కడ మరమ్మతులు కొనసాగుతున్న నేపథ్యంలో పంపింగ్ పూర్తి స్థాయిలో నిలిపివేశారు. ప్రస్తుతం ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటి మట్టం క్రమేణా కనిష్ట స్థాయికి చేరుకుంటుంది. దీని పూర్తిస్థాయి నీటి మట్టం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం ఈ రోజుకు 8.3 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. గత ఏడాదితో పోలిస్తే దాదాపుగా 4 టీఎంసీల మేర నీటి నిల్వలు తగ్గాయి. దీంతో పూర్తిస్థాయిలో కూడా ఇంటేక్ వెల్స్ అని కూడా బయటపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఎల్లంపల్లి నుంచి ఇటు మంచిర్యాల జిల్లాతో పాటు అటు పెద్దపల్లి జిల్లాలోని పలు పట్టణాలకు నీటి సరఫరా చేయాల్సి ఉంది. ఇందుకోసం ఇంటేక్ వెల్ ఉన్నాయి. ఈ ఇంటేక్ వెల్ ద్వారానే నీటి సరఫరా కొనసాగుతుంది. అయితే పూర్తిస్థాయిలో కూడా నీటి నిల్వలన్నీ కూడా తగ్గిముఖం బట్టాయి. అదేవిధంగా ఇంటేక్ వెల్స్ కూడా బయటపడుతున్నాయి. దీంతో నీటి సరఫరా కూడా అవాంతరాలు తలెత్తున్నాయి. ముఖ్యంగా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే ప్రాజెక్టు ఇన్ఫ్లో ప్రస్తుతానికి 260 క్యూసెక్లు ఉన్నా కూడా అంతమేర ఆవిరై బయటకు పోతుందని చెప్పి కూడా ఇరిగేషన్ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద ప్రస్తుతానికి ప్రాజెక్టు నుంచి 794 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది, అవుట్ఫ్లో ఉంది. అందులో ఎన్టీపీసీకి 121 టీఎంసీలు, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్కు 313 టీఎంసీల క్యూసెక్ల నీరు, అదేవిధంగా మిషన్ భగీరథ పెద్దపల్లి జిల్లాకు 58 క్యూసెక్లు, మంచిర్యాల జిల్లాకు 23 క్యూసెక్ల నీటిని ప్రస్తుతం అందిస్తూ ఉన్నారు. మొత్తం మీద కూడా ఎల్లంపల్లి ప్రాజెక్టు గత 4-5 ఏళ్ళ ఎప్పుడు లేని విధంగా కూడా నీటి కొరతను ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం పూర్తిస్థాయిలో కూడా నీటి నిల్వలు తగ్గుతూ ఉన్నాయి. ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగుతూ రాబోయే నెల రోజుల లోపల కనిష్ట స్థాయికి చేరే అవకాశం ఉంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్ 3.3 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.3 టీఎంసీలో ఉన్నాయి. ఇంకో 5 టీఎంసీల మేర నీరు తగ్గితే డెడ్ స్టోరేజ్కి ఉంది. ఆ తర్వాత కూడా నీటి సరఫరా పూర్తి స్థాయిలో కూడా నిలిచిపోయే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఇబ్బంది లేదని చెప్పి అధికార యంత్రంగా చెప్తున్నా కూడా మరో 4-5 వారాల్లో పూర్తి స్థాయిలో కూడా డెడ్ స్టోరేజ్ చేరే అవకాశం కనిపిస్తూ ఉంది. ఒకవైపు మండు వేసవి ఏప్రిల్ మే నెలల్లో, అటు జూన్ రాబోయే 3 నెలలు కూడా వర్షాలు పడే అవకాశం లేకపోవడం, మండు నెలలకు అయిన నేపథ్యంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటి కొరతను పూర్తి స్థాయిలో కూడా అధిగమించే అవకాశం లేదు. దీంతో ముఖ్యంగా తాగునీటి వ్యవస్థ కూడా పూర్తి స్థాయిలో దెబ్బతినే అవకాశం ఉంది. అటు హైదరాబాద్తో పాటు ఇటు ఎల్లంపల్లిపై ఆధారపడి ఉన్న ఇటు మంచిర్యాల పెద్దపల్లి జిల్లాలోని పట్టణాలకు కూడా తాగునీటి కొరత ఏర్పడే అవకాశం ఉంది. అయితే అధికార యంత్రాంగం చెప్తుంది ప్రస్తుతానికి ఇబ్బంది లేకపోయినా కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. రాబోయే నెల రోజుల్లో ఒకవేళ డెడ్ స్టోరేజ్కి చేరినా కూడా ఇబ్బంది లేకుండా, ముఖ్యంగా తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా డెడ్ స్టోరేజ్ నుంచి కూడా నీటిని తాగునీటిని తీసుకునేలా కూడా అవసరమైన ప్రణాళికలు చేస్తామని చెప్తున్నారు. ఇందుకోసం ఏదైతే ఇంటేక్ వెల్స్కు నీటి సరఫరాకు అవసరమైతే డెడ్ స్టోరేజ్ నుంచి కాలువల ద్వారా మళ్లించడమా లేకుంటే ఇతర టెక్నాలజీ వాడి మళ్లించడమైనా కూడా ఖచ్చితంగా కూడా మళ్ళీ వర్షాకాలం వరకు కూడా నీటి కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని ఇరిగేషన్ అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద కూడా ఎల్లంపల్లి కంప్లీట్గా బోసిపోతూ ఉంది. ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుతో 4-5 సంవత్సరాలుగా కలకల్లాంటి ప్రాజెక్టు ప్రస్తుతం నీటి కొరతతో బోసిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. శ్రీనివాస్తో మాంతయ్య, ఏవీ, ఎల్లంపల్లి నుంచి.